ఆడడానికి మీరు రెడీయా? ఎందుకంటే కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు సూపర్ శ్రీను. ప్లీజ్ వెల్కమ్ హిమ్. సీను 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 నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీఠా పాను. అరే ఫనీ అన్నా అన్నా ఫనీ అన్నా 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 చెప్పన్నా. నేను అర్జెంట్ గా ఆ ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీమ్ లీడర్ అయిపోవాలరా. ఒక 4 ఆర్టిస్ట్ బిలు. 4 ఆర్టిస్టులు అంటే ఇప్పుడు చంద్ర ఓకేనా? అరిచే వాళ్ళొద్దు, యాక్టింగ్ చేసేవాళ్ళు. అయితే అభి డైలాగ్ బాగా చెప్తాడా? అంటే కొంచెం నీకే డౌట్ ఉంది, అని తీసుకొచ్చి ఇంకేం చేస్తావురా? అయితే రాఘవ ఎస్ వాడైతే అసలే వద్దు. బయట ఆర్టిస్టులు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు కదా, ఒక 4 పట్టుకొచ్చి. ఓకే అన్న. నమస్తే సీనన్నా. అబ్బ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  ఏమి యాక్టింగ్ చేస్తున్నారా? జబర్దస్త్ పుణ్యమా అని మీకు బాగా యాక్టింగ్ వచ్చింది. సీను వైట్ల సినిమాలో చేసి బాగా అలవాటు అయిపోయినట్టుంది. మన సెటప్ లో మందేస్తూ మాట్లాడతారు. అరే మీ దగ్గర చేసేయండి అన్న. అయినా సరే చేసి చెప్పండి. రే రే చేసి చెప్పండి. ఇప్పుడు చెప్పురా సీను, ఎందుకు పిలిపించిన మమ్మల్ని? రానా ఎందుకు పిలిపించారు చెప్పురా భయ్. సరే ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీమ్ లీడర్ అవ్వాలరా. ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీమ్ లీడరా? 50 స్కిట్లు రైటర్ చేస్తే నాకే ఆలోచన రాలేదు. ఈడిగల వచ్చింది ఇక్కడ 80 స్కిట్లు ఇన్ని గెటప్ వేసిన నాకే ఇలే చేసినోని నన్నే డ్రాప్ చేసినరా భయ్. వీనికి ఎట్లా అర్థం కావాలి? ఆ పనిగడి కంటే ఎక్కువ గెటప్ నేనే వేసాను. నాకే ఇవ్వలేదు, నాకు ఆలోచన కూడా లేదు, నాకు ఎవరు కూడా ఎవరు. అరే అరే ఏంట్రా అన్ని క్వశ్చన్ మార్కులు? అరే ఏం లేదు రా సీను, ఇప్పుడు నువ్వు జబర్దస్త్ లో అదే ఎక్స్ట్రా జబర్దస్త్ లో నువ్వు లీడర్ కావాలి అంతేనా? అవునరా. అరే సింపుల్ రా భయ్, నీకు యాక్టింగ్ మీద గ్రిప్ ఉంది, యాక్టింగ్ వచ్చు కదా? వచ్చరా చాలా సినిమాలు. అయితే ఒక డైలాగ్ చెప్తా చెప్పు. వస్తది వస్తది తీసుకోలే 2 లక్షల కట్నం. వీడికి డైలాగ్ ఒకటే వస్తది. ఇదే కదా? ఇదే చెప్పురా భయ్ చెప్పు. వస్తది 2 లక్షల కట్నం. సీనుగా నువ్వు ఆర్టిస్ట్ ఎట్లయినవురా? ఇవన్నీ కాదు, చేస్తే గీతే తాగుబోతులు అక్కడ చేయాలి, లేకపోతే గేలా అంటే తాగుబోతులా చేయాలా? ఇట్లా పెట్టి చేయి పెట్టి గుద్దు, ఇట్లా పెట్టు చెప్పి గుద్దు గుద్దు. అన్న 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 ఇవేం వర్కౌట్ కానీ చంద్రబాబుకి వెళ్ళు. 4 చీరలు 4 లంగాలు 3 జాకెట్లు తీసుకో. బొట్టు పిల్ల పెట్టుకొని లేడీ గడ వేస్తే వస్తుందన్న పేరు నీకు అంతే. ఏ చీరలు ఇవేం రాదనా? ఒక పని కళ్ళునా? కళ్ళటు పెద్ద పెద్ద చెప్పు ఇట్లా పెడుతున్నావు. నేను సెట్ చేస్తా, నువ్వు చెప్పు. కళ్ళు పెద్ద రెడీ. ఈ చేయి తీసుకెళ్ళి వెనక్కి తీయాలి. గోకు సౌండ్ చేయి. వస్తున్నా ఏం సంగతి? మంచి ఇప్పుడు నువ్వు నిజంగా నమ్మలేకపోతా. చేస్తాను, నిజంగా నమ్మలేకపోతుంది. అబ్బా కాటలాగేంటిది? ఏదో ఒకటి చెప్పండి రా. అరే ఇప్పుడు నేను చెప్తా. ఇగో మీరు అందరూ 1 2 3 4 5 6 7 ఏంట్రా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చీరలు అనుకుంటే టీమ్ లీడర్ అయిపోవచ్చా? చంద్ర కాకపోతే వేరే దగ్గరికి వెళ్ళానా? అట్లయితే చంద్రబాబు ఓనర్ టీమ్ లీడర్ అయిపోతాడు కదరా. ఏంట్రా అది? వస్తది వస్తది తీసుకోలే 2 లక్షల కట్నం. హలో అవన్నీ టీవీ ఏంట్రా ఎందా కదా ఉన్నావు? ఏంటిది? ఇట్లా పెట్టి పెట్టి గుడ్డు అన్న కదా. ఎట్లా? ఇగో 4 ఇట్లా పెట్టట్లే, ఇట్లా పెట్టి బట్టిగా బిగించి. దీని దగ్గరకు వచ్చారా? అన్నకి దేవుడితో సంబంధం తెలుసు కదా నీకు. అన్నకు ఒంట్లో బాగాలేదని వచ్చాను. అన్నకి టాబ్లెట్ తీసుకొచ్చి అప్ప అన్న. ఏంట్రా అది? అలా అలా చేయాలి. నిజంగా అమ్మలేదు, నిజంగా నమ్మలేదు. ఫీట్స్ వచ్చినట్టు గిల్లగిల్ల కొట్టేసుకుంటే అది యాక్టింగ్ కదా. నువ్వు ఒక టీమ్ లీడర్ అవ్వాలంటే వీడు ఎవరి సలహాలు అవసరం లేదు. నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయి, బాగా చేయి, నువ్వు సూపర్ టీమ్ లీడర్ అయిపో.
అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. అవును, ఇక్కడ నిజంగా ఎంతమంది టీం మెంబర్స్ కి టీం లీడర్ అయ్యాలని ఉంది? జడ్జెస్ మీరే చెప్పండి, ఇక్కడ ఎంతమంది టీం మెంబర్స్ కి టీం లీడర్ అవ్వాలని ఉంది? రవికి మాత్రం అవ్వాలని, ఎందుకంటే దెబ్బతిన్నాడు కాబట్టి ఒకసారి వెళ్ళి. రోజా గారు మీరేమనుకుంటున్నారు, ఎవరికి ఇక్కడ అవ్వాలంది? ఆల్మోస్ట్ అందరికీ ఉంది మనసులో, కానీ ఇదే బెటర్ తెలుసా మీకు. చాలా కంఫర్ట్ గా మీ క్యారెక్టర్ మీరు దుమ్ము దులిపేయచ్చు. కానీ డైలాగ్ కూడా భలే కుదిరింది తెలుసా. నన్నే డ్రాప్ చేశారు ఇక్కడ టీమ్ లీడర్, నీకు ఎక్కడి నుంచి వస్తుందని పంచి బాగా పడింది. అండ్ నలుగురు చాలా చక్కగా చేశారు, మంచి సపోర్ట్ ఇచ్చారు నీకు సీను. నలుగురు చాలా బాగుంది. నాగబాబు సార్ మీకు అనిపిస్తుంది ఈ స్కిట్? స్కిట్ సింపుల్ గా ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. అంటే నలుగురు బాగా నీకు సపోర్ట్ ఇచ్చారు సీను, నువ్వు దానికి కరెక్ట్ గా రియాక్ట్ అయ్యావు. ఫస్ట్ వీక్ చేసిన స్కిట్ ఓకే, ఈ స్కిట్ బాగుంది. ఇక్కడి నుంచి ఇంకా నువ్వు ఫర్దర్ గా పికప్ చేసుకుంటూ వెళ్ళి బాగా చేసావు. నాకు చాలా బాధగా ఉందండి. ఆఫ్టర్ ఆల్ 1 పాయింట్తో 2 పాయింట్లతో గెలిచిన వాళ్ళతో మనకు పోటీ ఏంటండి? మీకు గెలిచామండి, గెలిచామని అయిపోయిన పట్టుగా ఎలాడుతుంటారు ఏంటండి? ఈ రోజు ఏం పీకుతారో చెప్పండి. మండుతున్నట్టుంది. 60,000 వేస్తున్నాం ఈసారి మేము. మా స్థాయికి 15,000 సరిపోతాయి. మాతో పెట్టుకుంటే అలాగే ఉంటది. బ్యాండ్ బాజా బారా వాయింపే. ఎంట్రీ అప్పుడు ఏమైనా ఇస్తున్నారా మీరు? ఈ మనిషి అసలు ఆగట్లేదు. మీ ఇద్దరులో ఎవరు? నేనే. మరి నైట్ నువ్వు తిరగాలి కదా? అవును. మరి తిరుగుతుంది ఏంటి? మంత్రాలేసి బంధించా, అయినా ఉండట్లేదు. బంధిస్తే అది ఉండదు. మరి చంద్రముఖి గారు ఎలా ఉన్నారు? అది కాదు ఎలా ఉన్నారు? నల్ల ఇరికే. నల్ల ఇరికినప్పుడు దాంట్లో తీస్తేనే వాటర్ వస్తుంది. ఏం చేస్తుంటారు? మీ ఇంటి ముందు గోడ మీద ఒక వాల్ పోస్ట్ ఉంది చూసారా? అమీర్పేటలో పెద్ద హోటల్ ఓపెన్ అవుతుందని. హోటల్ మీదేనా? కాదండి, ఆ వాల్ పోస్ట్ నేనే అంటించా. ఎంత ఇస్తారు? రోజుకి మాత్రం కట్టిస్తారండి. డబ్బే కాదు, పోస్టర్ కట్టలు. దాంతో పాటు ఏమి ఇవ్వరా? జిగిరిస్తారు ఈ మాత్రం. ఏమండి బాబు, మా బిడ్డలు ఎలా ఉన్నారు? మీ బిడ్డలా లేరండి, మీ మొహంలో ఉన్నారు. ఏంటండి ఆవిడ కన్నదా మీ నోట్లో చూసారా? సేమ్ మీ పోలికి వచ్చింది. ఏంటి మీ చిన్నల్లుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంటే? బంగారం కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంటే మీ అల్లుళ్ళు ఏ లోపం ఉందో తెలుసుకోక. నీకు ములక్కాడంటే ఇష్టమేనా? అసలు పిప్పు కూడా నవ్వులేస్తాను. నీకు పెద్దగా ఇష్టం ఉండదండి నాకు. ఆడు పిప్పు చేస్తాడు, ఇడు కాడలానే ఉంచేస్తాడు.